ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి లైవ్ కూడా సపోర్ట్ చేయండి. లైవ్ కూడా చాలామంది సపోర్ట్ చేయడం లేదు. ఎందుకండి లైవ్ సపోర్ట్ చేయడం లేదు చాలామంది వరకు? ప్లీజ్ అండి లైవ్ కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇంకా మంచి మంచి వీడియోలు అందిస్తానండి ఖచ్చితంగా. పనికి సిమెంట్ వర్క్ లేదన్నా ఎక్కువ ఏం వీడియోలు పెద్దగా తీయలేకనానండి. ఈసారి ఖచ్చితంగా వీడియోలు పని చేసేది కూడా పెడతానండి ఖచ్చితంగా వీడియోలు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వరి నాటు పోసారు కదండి, మళ్ళీ రెండోసారి నాటారు చూడండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వేసి ఇప్పటికి 2 రోజులు అయిందండి. మొత్తం అంతా 1 ఎకరా ఉంటుంది. అక్కడ రోడ్డు ఉంది కదా, అక్కడి నుంచి ఎంత నాటారు. ఇక్కడ చూడండి ఎంత రెడీ చేశారు. ఇంకా నీళ్ళు పట్టలేదు. నీళ్ళు పట్టి ఇది కూడా ఎల్లుండి మొత్తం అంతా నాటేస్తారండి నాటు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నాట అంతా అయిపోయింది. నీళ్ళు ఇక్కడ దగ్గరేనండి. అదో చూసారా వంక, ఇక్కడనే వంక ఉంది కొంచెం గట్టు. దీని తర్వాతనే ఇంకా ఇది వరి నాట అనేది. అక్కడ పశువు కనిపిస్తుంది కదా, అదిగోండి అక్కడ. ఇంతకుముందు కూడా ఒకసారి వీడియో పెట్టాను పశువు. ఇంకా కొయ్యలేదు అది, ఇంకా అట్లే ఉంది అది. చూడండి వరి నాటు బాగా కనిపిస్తుంది కదా అండి. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఇప్పుడు బాగా కొంచెం క్లారిటీగా ఉన్నాయి నీళ్ళు. అందుకే ఇప్పుడు వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నాను. కొంచెం చిన్న సైజ్ చేపలే అండి. ఉదయం ఎత్తుగానే చాలా పెద్దటి వస్తాయి. మన వీడియోలు కూడా పెద్దగా మీకు కానరాలేదు, అందుకని ఈ సైడ్ మళ్ళీ ఒకసారి వచ్చాను. మళ్ళీ తీసాను. చూడండి అన్ని చిన్న సైజ్ చేపలే అండి. ఎక్కువగా పెద్ద సైజ్ చేపలు ఉదయం ఎత్తుగానే బాగా కనిపిస్తాయి మనకు. ఇందాక చూపించా కదా అండి నీళ్ళు అనేటి. నీళ్ళు ఇక్కడే అండి. అదో ఆ గట్టు కొంచెం ఉంది కదా, ఆ కట్ట కొంచెం మాత్రమే. అదో ఆ పక్క వరి దగ్గరే అండి. ఇక్కడ వంక కనిపిస్తుంది కదా, ఎంతో మొత్తం వాటరే అండి. ఇక్కడ లోతు కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ సెంటర్లో అందుకు ఎక్కువ లోతు ఉంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నగా ఉండే చేపలు ఇవి. ఓకే అండి, రండి ఆ పక్కంగా ఉండే చూపిస్తాం. కట్టెలు లేవండి, కట్టెలు కొట్టడానికి వచ్చాను. చూసాను కట్టెలు కొట్టాలి. ఇంట్లో పొయ్యిలో కట్టెలు లేవు, కట్టెలు అయిపోయాయి. ఇంతకుముందంతా ఇక్కడే అండి మామూలుగా గోవాకి చేయించింది. అప్పుడు లాంగ్ వీడియో పెట్టేదానికి చేత కాలేదు. ఇప్పుడు చేత అయ్యేసరికి ఈ వీడియో లేదు. ఈసారి మళ్ళీ వేస్తారులేండి మా ఫ్రెండ్ ఇది అంతా. అక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్, మాడి చెట్టు ఎలాగుందో. మాడిపోత చూడండి ఎలాగుందో. మొత్తం ఆకులు తక్కువ, మాడిపోత ఎక్కువ అయిపోయింది. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఎలాగుందో. ఆకులు తక్కువ, పూత ఎక్కువ అయిపోయాయి. ఈసారి అండి దీనికి ఎక్కువ ఇలాగా పూత పెట్టడం ఎప్పుడు లేదు. ఈసారి చూద్దాం కాయలు ఎన్ని కాస్తాయో మీకు కూడా చూపిస్తాను ఈసారి. చూసారు కదండి ఎలాగుందో మామిడి పూత. మొత్తం అంతా మాడిపోతాయండి చెట్టుకు మొత్తం అంతా. దీంట్లో పూత రాలి కాయలు కాసే లోపల ఎన్ని కాయలు వస్తాయి లేదండి. ఈసారి కాయలు కూడా ఖచ్చితంగా చూపిస్తానండి మీకు. పూత అనేది ఈసారి ఎక్కువగా ఉందండి. ఎప్పుడు ఇంత పూత అనేది లేదు అసలు. ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా చెట్టుకు మామూలుగా పూత పెట్టడం ఈ చెట్టుకు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. చూసారు కదా అండి ఎలాగుందో పూత. మొత్తం చెట్టు అంతా ఇదే అండి. మొత్తం పూత అంతా చెట్టు అంతా ఇదే మొత్తం. ఇక్కడ తాడి చెట్లు చూడండి నచ్చినప్పటి నుంచి ఇలాగ ఉన్నాయి. అంత పైకి ఎవరు ఎక్కలేరు. ఇక్కడ మామూలుగా కలిగిళ్ళు అట్లా ఏమి ఉండదండి. కాయలు కూడా ఇక్కడ తక్కువ కోయడం. మామూలుగా దానంతగా అయ్యే పడ్డాయి కింద పడిపోతాయి కదండి, అలాగా ఇక్కడ ఉండే కదా.
చూడండి, ఇది 1 2 3 4 5 ఆడ ఉన్నాయి, ఆ పక్క 4 ఉన్నాయి. మొత్తం మీలైనంత ఇవేనండి చెట్లు. ఈ సైడ్ మాత్రమే ఉండేది, ఇంకెక్కడ లేవు తాటి చెట్లు. ఇదంతా వరి నాటు అయిపోయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తానండి ఖచ్చితంగా మీకు ఈసారి. ఓకేనా అండి? ఆ పక్క వేశారు కదండి వరి నాటు, ఈ సైడ్ అనేది ఇంకా వేయలేదు, ఇంకా వాటర్ పట్టాలా. నీళ్ళు పట్టిన తర్వాత మనం నాటుతారు. ఈసారి నాటేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తానండి వీడియో మీకు. అక్కడ వేశారు, ఇందాక చూపించాను కదండి అక్కడ. ఈసారి ఇక్కడ నాటేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తానండి వీడియో.